ములుగు జిల్లాలో దారుణం జరిగింది. ఏటూరు నాగారం ఆసుపత్రిలో పసికందును విక్రయించాడు తండ్రి. 15,000 బైక్ తీసుకుని పాపను అమ్మేశాడు. ఏటూరు నాగారంకు చెందిన ఓ వ్యక్తి పసికందును విక్రయించాడు ఆ తండ్రి. పసికందు చనిపోయిందని ఖననం చేశారని బంధువులతో తండ్రి చెప్పాడు. దీనిపై పోలీసులకు పసికందు తల్లి లక్ష్మి ఫిర్యాదు చేసింది. డెలివరీ అయినా 5 రోజులకి మా ఆయన అమ్ముతాన్ని తాగి తిరిగితే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఒక ఆయన అరే పిల్లని అమ్ముతుందంటే ఈయన తిరుగుతాడు రాగానే ఆయన ఫ్రెండ్స్ అంతా ఆయన తిరిగి ఆయన ఫోన్ చేస్తే ఈయన వచ్చి మా బాబుని అడిగి కళ్ళు పోపించి ఇక్కడ తీసుకొచ్చి 15,000 ఇస్తే ఒక బండి పెడతానన్నాడు. 15,000 ఇచ్చిండు, ఒక బండి పెట్టిండు. ఆ బండి అక్కడ చెడిపోయింది. అక్కడ వేసిన షర్ల కాడ ఆ దుకాణం కాడ వేసినాం. మా పాప మాకు కావాలి సార్, ఇప్పుడు నాకు దుడ్డు నాకు కావాలి. మా వాళ్ళందరూ తిరుగుతాంటారు, నన్ను కొడతాంటారు. హాస్పిటల్కి వచ్చిన ఆయన డెలివరీ అయిన 5 రోజులకు అమ్మితే ఈ వీడియో కూర్చొని ఇక్కడికి వచ్చిండు. పాప ఉందంటగా బాబు నాకు ఇస్తావాలని అడిగేదాక అయితే నేను అప్పుడు బాబు ఫుడ్ తాగి ఉన్నాగానే వీడికి వచ్చి బాబు నేను పని చెప్తాను, ఈ డబ్బులు ఏమో చెప్తా రా వీడికి వచ్చి ఆఫీస్ గారు మాట్లాడదామన్నట్టు సరే అయితే మీరు కట్టుకొచ్చి ఇస్తాను అమ్మ కదా అని ఇద్దరు కొడుకులు వచ్చి కారు వేసుకోండి. అయితే ఇప్పుడు మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు. వేణు, పసికందుకు సంబంధించిన వివరాలు తెలిసాయా? ఎవరికి ఇచ్చారు, ఎవరు తీసుకెళ్లారనే దానికి సంబంధించి? చక్రి అంటే ప్రస్తుతం అయితే పాప తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వాళ్ళైతే విచారణ జరుపుతున్నారు. దానిలో భాగంగా కన్న తండ్రి ఆ పసిపాపను విక్రయించినట్లు కూడా పోలీసు విచారణ కూడా చేసింది. అయితే గత వారం రోజుల క్రితము ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రి లోపల డెలివరీ అయిన తర్వాత పాపకి బాగోలేదని బంధువులకు కూడా చెప్పాడు. అయితే తను చావు బతుకుల మధ్య ఉందంటూ చెప్పాడు. చెప్పిన తర్వాత తనను అదే ములుగు జిల్లాకు సంబంధించినటువంటి రామన్నగూడెం గ్రామానికి చెందిన వ్యక్తులకు కూడా పాపను విక్రయించి ఒక బైక్, సెకండ్ హ్యాండ్ బైక్, దాంతో పాటుగా 15,000 క్యాష్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయం కూడా బయటపడేసరికి ఆ తల్లి తనకు మళ్ళీ తన పాప కావాలి తీసుకురమ్మంటూ కూడా తన భర్తను అడిగింది. దీంతో ఆయన కూడా ఎటు సైలెంట్ అయిపోయాడు. అయితే ఈ విషయంపై పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగిందనే విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఆ పాపనైతే పోలీసులు అదుపులో తీసుకొని తల్లికైతే అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా పాపను కొనుగోలు చేసినటువంటి వాళ్ళపై కూడా కేసు నమోదు చేయడానికి అయితే పోలీసులు అంటే తాగుడుకు బాధ్యత అయితే సొంత కన్న కొడుకు బిడ్డని కూడా అమ్ముకునే పరిస్థితి కూడా ఉంది అనేటువంటి ఒక ప్రస్తుతం ఈ చర్చ కూడా జరుగుతుంది. సో తండ్రిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి విషయం లోపల తండ్రిపై అదేవిధంగా కొన్న వాటిలపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా బంధువులు కూడా చెప్తారు. ఎందుకంటే చనిపోయిందని చెప్పి అబద్ధం చెప్పి ఖననం చేస్తామని చెప్పి డబ్బులకు మద్యానికి బానిస అమ్ముకోవడం అనేది కూడా కొంత తీవ్ర చర్చనీయాంశమైంది. సో ఇట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే మరొకరు ఇట్లాంటి ఘటనలు పాపలను అమ్ముకునే పరిస్థితి ఉండదంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. సో దీనిపై ఓవరాల్ గా పోలీసులు అయితే కౌన్సిలింగ్ అయితే ప్రస్తుతం ఇస్తున్నారు. కానీ కేసు కూడా నమోదు చేసి జైలుకు పంపే పరిస్థితి కూడా అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.